హాయ్ గైస్. బాలీవుడ్ యాక్టర్ హృతిక్ రోషన్, తెలుగు యాక్టర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న వార్ 2 మూవీ రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్స్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకొని ఆ సందర్భంగా ఆగస్టు 14న ఈ వార్ 2 మూవీని థియేటర్స్ రిలీజ్ చేయాలని చెప్పిందే ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ అయితే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఆ ప్లానింగ్ ని తగ్గట్టే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కావచ్చు, మిగిలిన సీన్స్ కావచ్చు ఫాస్ట్ గా అయితే చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ వార్ 2 మూవీకి ఇంకొక బడా హీరో మూవీ పోటీగా దిగుతోంది. ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవ్రీడే తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటో ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ వార్ 2 మూవీకి పోటీగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ మూవీని అదే రోజున అంటే ఆగస్టు 14 రిలీజ్ చేయాలని చెప్పింది మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే విషయం అనేది వైరల్ గా మారింది. ఆల్రెడీ వార్ 2 తో పాటుగా కూలీ మూవీ కూడా ఒక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవబోతుంది. ఆ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా వార్ 2 కి కూలీకి మధ్య ఒక బిగ్ క్లాష్ రాబోతుంది అనే టాక్ అయితే వినిపిస్తుంది. అదే కనుక జరిగితే రెండు సినిమాల పైన కూడా ఆ ప్రభావం, ఆ ఇంపాక్ట్ అనేది భారీగా పడుతుంది. వసూళ్ల పైన ఆ ఇంపాక్ట్ పడుతుందనే అభిప్రాయం వెల్లబడుతోంది. హృతిక్ రోషన్ ఈ మూవీతో అయాన్ ముఖర్జీ కూడా సౌత్ మార్కెట్ అయితే టార్గెట్ చేశారు. అందుకే సౌత్ కు సంబంధించిన బడా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఈ మూవీలో ఒక మెయిన్ రోల్ అయితే యాక్ట్ చేపిస్తున్నారు. సౌత్ ఇండియా మార్కెట్ కోసమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఈ వార్ 2 మూవీలో తీసుకున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇటు తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, అటు కర్ణాటకలో కావచ్చు ఎటువంటి మాస్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ గారు నటించిన చాలా మూవీస్ చాలా రికార్డ్స్ అయితే సెట్ చేశాయి. రీసెంట్ గా వచ్చిన దేవరా మూవీ ఏ విధంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి ఎన్టీఆర్ గారి పవర్ తో దాదాపుగా 500 కోట్లు పైగానే కలెక్ట్ చేసింది. ఇది ఎన్టీఆర్ గారి స్టామినా. ఆల్రెడీ హృతిక్ రోషన్ కూడా క్రిష్ అనే ఒక సూపర్ హీరో థీమ్ తో వచ్చిన క్రిష్ ఫ్రాంచైజీతో మనందరికీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అటువంటి ఇదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కూలీ మూవీ కూడా రిలీజ్ అయితే సౌత్ ఇండియాలో ఈ మూవీ మధ్యన ఈ థియేటర్ల కొరత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే వార్ 2 మీద యష్ రాజ్ ఫిలిమ్స్ భారీగా అయితే ఖర్చు చేస్తున్నారు. ఆ పెట్టుబడి పెట్టిన ఆ డబ్బును భారీగా తిరిగి రావాలంటే 2-3 రోజుల్లో భారీ స్క్రీన్స్ లో అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంది వార్ 2 మూవీ. ఆల్రెడీ ఏ విధంగా అయితే పుష్ప 2 మూవీ సింగిల్ స్క్రీన్స్ లో భారీగా రిలీజ్ అయిందో అదే ప్లానింగ్ తో మన ముందుకు రాబోతున్నారు యష్ రాజ్ ఫిలిమ్స్. కానీ ఆ ఆలోచనని ఈ కూలీ మూవీ ఇబ్బంది పెడుతోంది అని టాక్ వినిపిస్తోంది. ఇకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి కూడా స్టామినా మామూలుగా ఉండదు. ఆయన సినిమాలు ఒక తెలుగులోనే కాదు, ఒక సౌత్ లోనే కాదు, నార్త్ లో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేసి మరి చూసే ఫ్యాన్ బేస్ అయితే ఆ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సొంతం. అటు కూలీ మూవీ కూడా ఒక భారీ బడ్జెట్ తో కాకపోయినా ఒక మోస్తరు బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈసారి అయితే ఈ ఆగస్టు 14న ఒక భారీ క్లాష్ ని అయితే మనం చూడబోతున్నాం. ప్రీవియస్ గా ఇలా ఒకే రోజు 2 క్లాష్లు జరగక ముందే ఏదో ఒక సినిమా వాయిదా పడిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వార్ 2 కూలీ మూవీలో ఏదైనా మూవీ పోస్ట్ పోన్ చేసుకుంటారు లేదా అనేది వెయిట్ చేసి మరి చూడాల్సిన విషయం. ఇదండి ఈ వీడియో. ఇలాంటి మరొక ఇన్ఫర్మేషన్ వీడియోతో మంచి కిక్ ఇచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.